వీర్యకణాల యొక్క కౌంట్ తక్కువగా ఉందనో, కదలిక తక్కువగా ఉందనో, లేకపోతే ఆకారం బాలేదనో, ఈ కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్ న్యాచురల్గా కన్సీవ్ అవుదాం అనుకోవడంలో తప్పులేదు. అయితే దానికోసం అని చెప్పి మందులు తీసుకుందాం అనుకుంటూ ఉంటారు. బట్ ఆ మందులు వాళ్ళకి నిజంగా పనిచేస్తాయా లేదా అని చెప్పి తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. లేదంటే వేలకు వేలు మందులు కానీ ఖర్చు పెట్టి కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఎప్పుడైనా సరే వీర్యకణాల కౌంట్ కానీ, కదలిక కానీ, వాటి ఆకారం కానీ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో తప్పనిసరిగా జెనెటిక్ పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పట్లేదు, గైడ్ లైన్సే చెప్తున్నాయి. ఈ టెస్ట్ చేసుకుంటే అసలు కారణం ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఫైనల్గా ట్రీట్మెంట్ క్రోసినో ఏదో పారాసిటమాల్, అసలు డాక్టర్ అవసరం లేకుండానే వెళ్ళి డైరెక్ట్గా మెడికల్ షాప్లో కొనుక్కొని వేసుకుంటున్నారు. బట్ మీరు ఒకటి ఆలోచించండి, ఆ ఫీవర్కి గల కారణము ఏదో నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది అయితే కనుక తగ్గిపోతుంది. బట్ ఏ మలేరియానో అటువంటివి అయితే కనుక తగ్గవు కదా. సో కారణం ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.